ఇక్కడ మీకు ఇది అర్థం కావాలంటే సంఘము ఎలా ప్రారంభమైందో దాని గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. సంఘం ఎలా ప్రారంభమైంది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో కొందాం. 1 నుండి 4 వచనం. చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది ఒక ఇంటిలో కూడుకున్నారండి. ఎంతమంది? 120 మంది. మన 1వ అధ్యాయంలో చూసుకుంటే కొంతమంది పేర్లు కూడా వ్రాయబడుతుంది. 120 మంది ఒక ఇంటిలో కూడుకున్నారు. ఒక ఇంటిలో కూడుకొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారందరి మీదకు పరలోకములో నుండి పరిశుద్ధాత్ముడు అగ్ని రూపములో దిగివచ్చి ప్రతి ఒక్కొక్కరి మీద వ్రాలేడంట. దేవుని మందిరము అంటే భౌతికంగా కట్టబడిన కట్టడము కాదు. దేవుని మందిరము భౌతికంగా కట్టడము కాదు. దేవుని మందిరము ఆత్మ సంబంధముగా విశ్వాసుల ద్వారా కట్టబడే మందిరము. దేవుని మందిరం అంటే ఇలా బిల్డింగ్ కాదు. దేవుని మందిరము అంటే ఇలా బిల్డింగ్ కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని రక్షించి, ఒక్కొక్కరిని బలపరిచి, ఒక్కొక్కరి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మనుషులందరినీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి మనలను దేవుని మందిరముగా కట్టుచున్నాడు. మనలను దేవుని శరీరములోనికి అమర్చుచున్నాడు. దేవుని శక్తి చేత నింపబడుతున్నాం, దేవుని ఆత్మ చేత నింపబడుతున్నాం, దేవుని సేవ చేయటానికే. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆది సంఘము ప్రారంభములో పరిశుద్ధాత్ముడు ద్వారా జరిగే పరిచర్య ఏ విధముగా ఉంటుందో 2 విషయాల ద్వారా నేను మీతో చెప్తాను. మొట్టమొదటిది, మనుషులను దేవుని మందిరముగా కట్టుచూ ఉన్నది. మనుషులను దేవుని యొక్క మందిరముగా కట్టుచూ ఉన్నది. ఒక ఇల్లు కట్టబడాలంటే ఇటుకలు కావాలి. ఒక ఇల్లు కట్టబడాలంటే ఏం కావాలి? ఇటుకలు కావాలి. ఆ ఇటుకలు పేర్చి ఒక గదిని నిర్మించగలుగుతాం. ఒక దేవుని సేవ కట్టబడాలి అంటే మనుషులు కావాలి. దానినే మనం ఏమంటామంటే విశ్వాసులు కావాలి. ప్రభువునందు విశ్వసించిన వారు కావాలి. ప్రభువునందు నమ్మిన వారు, ప్రభువుని వెంబడించుచున్న వారు కావాలి. మనుషులను దేవుడు సంఘముగా కట్టుచూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మనందరికీ తెలిసిందే. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని మీరు ఎరుగురా? పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నది అని మీరు ఎరుగురా? దేవుడు నివసించే ఆలయం ఏందంట? దేవుడు నివసించే ఆలయం ఏందంట? మనుష్యుడు. దేవుని ఆలయం ఎవరు? నీవే. నీవు నేను దేవుని యొక్క మందిరము. అంత మాత్రమే కాదు, ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 18వ వచనములో పౌలు భక్తుడు విశ్వాసులతో ఏమంటున్నాడంటే, మీరందరూ ఆత్మపూర్ణులుగా ఉండండి. ఎవరికి చెబుతున్నాడు? విశ్వాసులమైన మనకి చెప్తున్నాడు. నీవు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి. దేవుని ఆత్మలో పరిపూర్ణముగా నింపబడి ఉండండి. దేవుని ఆత్మను కలిగి ఉండండి. నీవు నేను పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నప్పుడు దేవునికి ఆలయం అవుతాం. అంత మాత్రమే కాదు, పేతురు భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి చదువుదామా? 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుంటే, 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పేతురు భక్తుడు ఆ రోజు పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ పేతురు భక్తుడు ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో జరుగుతున్న పరిచర్యను రుచించిన ఆ పేతురు భక్తుడు తన అనుభవాల నుంచి ఏం చెబుతున్నాడు తెలుసా? మనమందరము సజీవమైన రాళ్ళము. ఏమంట? మనమందరం ఎవరమంట? సజీవమైన రాళ్ళము.
నీవు నేను సాధనాలుగా ఎన్నుకున్నాం. ఈ 5వ వచనములో 2 విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. దేవుని కంట అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలి అర్పణగా దేవుడు నిన్ను ఉంచుతున్నాడు. ఏం బలి అర్పణ అంట? నిన్ను నీవు దేవునికి బలిగా అర్పించుకోవాలి. నీ హృదయమును దేవునికి బలిగా అర్పించుకోవాలి. నీ తనువును దేవునికి బలిగా అర్పించుకోవాలి. నీ జీవితమునే దేవునికి బలిగా అర్పించుకోవాలి. రోమీలకు రాసిన పత్రికలో కూడా, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుతామా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని బిడ్డలు దేవుని సేవ చేసేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని పరిచర్యలో వాడబడే వారిగా ఉండాలి. దేవుని కొరకు వాడబడిన, దేవుని సంఘములో వాడబడిన, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడిన, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబడిన పాత్రలుగా నీవు నేను ఉండటమే నీకు మంచిది. సజీవ యాగముగా నీవు దేవునికి సమర్పించబడాలి. నీ శరీరమును సమర్పించుకోవాలి, నీ ఆత్మను సమర్పించుకోవాలి. దేవుని కొరకు నీవు సమర్పించుకుంటే సంపూర్ణమైన బలి అర్పణగా, ఆత్మ సంబంధమైన బలి అర్పణగా నీవు నేను ఉందుముగాక. అంత మాత్రమే కాదు, రెండవది పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు. ఏంటంట? పరిశుద్ధ యాజకులు. యాజకులు అంటే ఎవరండి? యాజకులు అంటే ఎవరు? ఇప్పుడు మీరెవరు అంటారంటే పాస్టర్ గారు అంటారు. యాజకులు అయ్యా మీరేనయ్యా, పాస్టర్ గారే యాజకులు అయ్యా, మేము విశ్వాసులం అయ్యా. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? విశ్వాసులందరూ యాజకులే. మనలను పరిశుద్ధమైన యాజకులుగా. యాజకులు అంటే ఎవరు? దేవుని సేవ చేసేవారు. దేవుని మందిరంలో ఆ రోజులు యాజక సంతానం ఉంది. లేవీయులు యాజకులుగా ఉన్నారు. లేవీయులలో ప్రధాన యాజకుడు ఉంటాడు, ముఖ్య యాజకులు ఉంటారు, యాజకులు ఉంటారు. మనమందరము యాజకులమే. కాకపోతే నేను సంఘ కాపరిగా ఉన్నాను. మనమందరము యాజకులమే. పరిశుద్ధమైన యాజకులుగా మనం ఉండాలి. యాజకులుగా దేవుని సేవ చేయాలి, దేవుని మందిరములో పరిచర్య చేయాలి, దేవుని సంఘ అభివృద్ధి కొరకు పాటుపడాలి. దేవుని సేవ నీవు నేను జరిగించే వారిగా ఉండాలంటే, దేవుడు నిన్ను యాజకునిగా చేస్తానంటే, నేను యాజకుని కాదు అన్నట్టుగా నీవు జీవిస్తే ఎట్లాగా? దేవుని సేవ కొరకు అందరం వాడబడాలి. అయ్యో నేను అల్పుడని, అయ్యో నేను గొప్పవాడిని కాను, నాకు వరములు లేవు, నాకు తలంతులు లేవు, నేను ఎలా వాడబడతానని మానవుడు అనుకోకూడదు. అది నీది కాదు, దేవుని ఆత్మ నీకిచ్చేది. వరములైనా తలంతులైనా దేవుని కృపైనా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు కుమ్మరింపబడి నీలో అట్టి వరములను, నీలో అట్టి తలంతులను దేవుడు ఉంచుచున్నాడు. అట్టి పరిశుద్ధాత్ముడు ద్వారా జరిగే ఈ పరిచర్యలో అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా ఉండాలి. మనమందరము పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారిగా ఉండాలి. మనలను దేవుడు సజీవమైన రాళ్ల వలె మందిరమును కట్టుచున్నాడు. మొదటి విషయం ఏంటి? మనము దేవుని మందిరముగా కట్టబడుతున్నాం. నీవు నేను సేవ చేయాలి, యాజకునిగా సేవ చేయాలి, యుక్తమైన సేవ చేయాలి. నిన్ను అట్టి సేవ కొరకు అప్పగించుకోవాలి. నీ వెండి బంగారాలు దేవుడు ఏం కోరుకుంటాడు? నీ వెండి బంగారాలలో దేవుడు ఏం లాభం ఉంటుంది? దేవుడు నీ హృదయమును, నీ జీవితమును అర్పితముగా అర్పింపబడాలని కోరుకుంటున్నాడు. నిన్ను తన సేవ కొరకు వాడుకోవాలని అనుకున్నాడు. ఒక వ్యవసాయం చేసే ఎలీషా, వ్యవసాయం చేసే వ్యవసాయకుడు, దేవుడు అతనితో ఏలియా ద్వారా మాట్లాడాడు. ఏలియా, ఇదిగో ఇతనిని పిలువు, నా సేవ కొరకు ఇతన్ని నేను ఎన్నుకున్నాను అని అంటే ఏలియా అతనిని పిలిచాడు. అయ్యా దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు, రా దేవుని సేవ కొరకు రా అంటే అతడు చేయుచున్న వ్యవసాయము, ఆ దుక్కు దున్నే పనిని, ఆ ఎడ్లను అక్కడికక్కడ విడిచిపెట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా దేవుని సేవకుడిని వెంబడించి దేవుని సేవలో అతడు ఎలా ఎదిగాడో తెలుసా? ప్రవక్తగా, ఏలియా కంటే అధికమైన అద్భుతాలు చేసిన దైవజనుడుగా దేవుని వాడుకున్న వ్యక్తి. నువ్వు పని చేయకపోతే దేవుని సంఘము క్షేమాభివృద్ధి చెందేది ఎట్లా? నువ్వు పని చేయాలి, దేవుని సేవ కొరకు పని చేయాలి, దేవుని సంఘము కొరకు పని చేయాలి. నీ శక్తికి మించిన పని నీవు చేయునట్లు
పరిశుద్ధాత్మ దేవుడు అట్టి శక్తిని ఇస్తున్నాడు. బెనిహీన్ అనే గొప్ప దైవజనుడు. ఎవరు చెప్పారు ఆయనకి సువార్త తెలుసా? ఒక స్త్రీ చెప్పింది. ఒక యవనస్తుడిగా ఉన్న బెన్హీన్కి దేవుని సువార్తను చెబితే ఆ బెన్హీన్ మారి ఇప్పుడు ఆ బెన్హీన్ ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఆడవారినేమి మగవారినేమి దేవుడు మనుషులందరి మీదకు తన ఆత్మను కుమ్మరించుకుంటుంది, వాడుకోవటానికి, నిన్ను నన్ను ఉపయోగించుకోవటానికి. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరి మీదకి దిగి వచ్చి మనలందరినీ దేవుడు వాడుకొనుగాక.